లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. సున్నా విలువ. సున్నాకు పూర్ణమైన ఆకారం ఉంది. దానికి వేరే అంకెల మాదిరిగా పదునైన చివరలు వంకరలు లేవు. ఉదాహరణకు 1 అంకెకు పైన క్రింద పదునైన అంచులున్నాయి. 2 అంకె వంగిపోయి ముందు వెనక పదునైన చివరలు కలిగి ఉన్నది. ఇతర అంకెల విషయంలో కూడా ఇదే పరిస్థితి. అవి వంగి మెలికలు తిరిగి పదునైన చివరలు కలిగి ఉన్నాయి. కానీ సున్నా భిన్నంగా ఉన్నది. అనంతంలాగా దీనికి ఆది లేదు, అంతమూ లేదు. సున్నాకు తనంతగా తనకు విలువ లేదు. కానీ ఇతర అంకెల విలువను పెంచగలదు, తగ్గించగలదు. ఉదాహరణకు సున్నాను 1 అంకె తర్వాత పెట్టితే అది 10 అవుతుంది. 1కి తర్వాత 2 సున్నాలు పెడితే దాని విలువ 100 అవుతుంది. అలా కాకుండా 0 తర్వాత 1 పెట్టినట్లయితే దాని విలువ 10వ వంతుకు తగ్గిపోతుంది. 0.1. దైవం విషయంలో కూడా ఇదే పద్ధతి వర్తిస్తుంది. దైవం 0, తనకు తానుగా విలువ లేదు. కానీ వ్యక్తి దైవాన్ని హృదయపూర్వకంగా ఆరాధిస్తే దైవపు ఉనికి వ్యక్తి విలువను పెంచుతుంది. దైవాన్ని నిర్లక్ష్యం చేస్తే లేదా వెనక్కి నెట్టివేస్తే అతని విలువ 10వ వంతుకో లేదా 100వ వంతుకో దిగిపోతుంది. దైవాన్ని గౌరవించి ఆరాధించిన వ్యక్తి దైవపు స్థాయికి ఎదగగలడు, దైవంతో లయం అవగలడు. తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి.